మంటలు చెలరేగడంతో కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ దగ్ధమైపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం విజువల్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. తిమ్మాపూర్ మండలం అలుగునూరులో జరిగింది ఈ ఘటన. ఎలక్ట్రిక్ బస్ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్లో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నారు డ్రైవర్. ఏమన్నా కరెక్ట్ అదే టైంకి అల్నూరులో బస్సు అంటుకుంది. ఆర్టీసీ బస్సు మీద ఉన్నాం. మొత్తం ఫైర్ అవుతుంది. దగ్గర పాపం డ్రైవర్. కరీంనగర్ టు జేబీ సూపర్ లగ్జరీ నాన్ స్టాప్ వెళ్తున్నా. బస్సులో అరౌండింగ్ 39 మంది ప్యాసింజర్ ఉన్నారు. ఒక 2 పిల్లలు ఉన్నారు సార్. టోటల్ నాతో కలిపి 41-42 ఉంటారు సార్. నియర్ అలుగునూరు దాటినాక బస్సు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది సార్. అది దగ్గరగా పెట్రోల్ బంక్ ఉంది. మళ్ళీ ఇంకేమన్నా అయ్యే ఛాన్స్ ఎట్లుంటుందని చెప్పేసి బండి అప్పటికే నాకు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. నూటలు కొట్టుడుతోనే బస్సు ఒక ఖాళీ ప్లేస్ దగ్గర తీసుకొచ్చి ఆపిన. ప్యాసింజర్ కూడా ఏమని చెప్పిన అంటే కాలిపోతుందని చెప్పలేము, అవుతుందని చెప్పి అమ్మకు టెక్నికల్ ప్రాబ్లం ఉంది, బస్సు అందరూ దిగుతూనే స్టార్ట్ అవుతుంది అని చెప్పుడుతోనే వాళ్ళు మెల్లగా దిగదు అన్న 2 నిమిషాల్లో దిగేసా అని చెప్పిన. అది మేబీ బ్యాటరీ టెంపరేచర్ కూడా ఏం లేదు సార్. బస్సు ఫాల్ట్ కూడా ఏం లేదు. నేను రెగ్యులర్గా డ్రైవ్ చేస్తాం కదా సార్. ఇప్పటివరకు ఆ బస్సు ఎప్పుడు ఆగిపోలేదు. సో అది డ్రైవర్ చెప్తున్నది. వెంటనే పానిక్ అవ్వకుండా ఒక ఖాళీ స్థలంలో బస్సును ఆపాను, అప్పటికే ఏదో స్మెల్ వస్తున్నట్టు గమనించాను అన్నాడు. డ్రైవర్ అప్రమత్తతో నిజంగానే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని చెప్పాలి. లేకపోతే ఎంత పెద్ద ఘోరం జరిగిపోయేదో మనం ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎలక్ట్రిక్ బస్ ప్రమాదంపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. కరీంనగర్ శివార్లోని అల్నూరు వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ఒకేసారి మంటలన్నీ ఎగిసిపడ్డాయి. కొంత పొగ రావడంతోనే ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. దీంతో దిగిన వెంటనే కూడా మొత్తం కూడా మంటలు అంటుకునే మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా కాలిపోయింది. ఇది ఎలక్ట్రికల్ బస్సు. అంటే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటే సుమారుగా 35 నుంచి 40 మంది ప్రయాణికులు ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే పొగలు వచ్చాయో అప్పుడే వెంటనే కూడా ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. ఇటు డ్రైవర్, కండక్టర్ కిందికి దిగారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడే ఫైర్ ఇంజన్లు కూడా సంఘటన స్థలానికి చేరుకునే ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. కానీ మొత్తం కూడా బస్సు అంతా కూడా కాలి బూడిదైపోయింది. ఇంకా మంటలను కూడా ఎగిసి పడుతున్నాయి. సమీపంలో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఎలాంటి ప్రమాదం అయితే జరగని పరిస్థితి కనబడింది. మనం చూడొచ్చు సార్ విజువల్స్లో. మొత్తం కూడా మంటలన్నీ ఎగిసి పడుతున్నాయి. ప్రస్తుతానికి ఒక ఫైర్ ఇంజన్ వచ్చింది. ఆ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే ఇది కరీంనగర్కి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు కరీంనగర్ బస్టాండ్లో బస్సు ఎక్కిన 15 నిమిషాలకే మాత్రమే ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే మరి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ బస్సు కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్న ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా విచారణ చేపట్టే పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే బస్సు ఖాళీ బూడిదైపోయింది. ఏమాత్రం పనికిరాని పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే ఈ సంఘటన పైన ఇప్పటికే ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరి ప్రయాణికులు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా దిగారు. ఎవరికి కూడా ఏం గాయాలు కాలేదు. అందరూ కూడా క్షేమంగా బయటికి రావడంతో ఇటు ఆర్టీసీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 అలుగునూరు.